అమెరికా అవసరాన్ని ఇరాన్ గ్రహిస్తే తెలివైంది. లేకపోతే సంకనాగిపోద్ది, సర్వనాశనం అయిపోద్ది. ఇదివరకు మేము చాలా చదివాం. ఆఫ్ఘనిస్తాన్ మీద యుద్ధంలో అమెరికా ఓడిపోయింది, ఇరాక్ మీద యుద్ధంలో అమెరికా ఓడిపోయింది, ఇట్లాంటి క్యూబా మీద యుద్ధంలో ఓడిపోయింది, లేకపోతే వియత్నాం మీద యుద్ధంలో ఓడిపోయింది. ఇలాంటి పుంకాను స్టోరీలు చదివాం. ఎందుకంటే మా దేశంలో దరిద్రం ఏంటి అంటే మీడియాలో కమ్యూనిస్టు భావజాలికులు ఎక్కువ ఉంటారు. ఈ కమ్యూనిస్టు భావజాలికులు వీళ్ళకి పెట్టుబడిదారి విధానం అనేది వ్యతిరేకత కాబట్టి ఇప్పుడు రష్యా ఉక్రెయిన్ యుద్ధంలో రష్యా గెలిచినట్ట ఓడినట్ట 4 ఏళ్ళైనా ఉక్రెయిన్ ఏం పీకలేకపోయింది. 3 ప్రాంతాలు ఆక్రమించుకోవడం తప్ప. మరి ఓడిందని రాస్తారా? లేదు అక్కడ రష్యానే గెలిచిందని రాస్తారు. అదే చైనా తైవాన్ మీద ఇప్పటిదాకా ఏం పీకలేకపోతుంది. లేదా గాల్వన్లో తన్ని తరిమేశాం, లేదంటే డోక్లాం దగ్గర తన్ని తరిమేశాం, అయినా లేదు చైనానే విజయం అని రాస్తారు. అది మా దేశపు జర్నలిజానికి పట్టిన శని, పట్టిన దరిద్రం కాబట్టి అట్ట రాస్తారు. బట్ ఇప్పుడు అమెరికా ఇరాన్ని ఒక ఆస్పెక్ట్లో శాంత నాశనం కాకూడదని కోరుకుంటుంది. ఇరాన్ని నాశనం చేయడం అమెరికాకి పెద్ద కష్టమైన పని ఏం కాదు. ఒక ఆఫ్ఘనిస్తాన్ లాగా మారిపోతుంది. అలాంటి స్టేజ్ తేగలదు, కానీ ఒక ఇరాక్ లాగా కూడా మార్చగలదు. కానీ ఎందుకు ఆగుతోందంటే గల్ఫ్ దేశాలు తన మాట వినవు. పెట్రో డాలర్ లాంటి విషయాలు గల్ఫ్ దేశాలు అమెరికా మీద ఒత్తిడి తేవడం ప్రారంభించినాయి. బ్రిక్స్ దేశాలతో డీలింగ్ పెట్టేసుకున్నాయి. లైక్ రష్యా చైనాలతో వాళ్ళ క్యాష్లోనే మన క్యాష్లోనే తీసుకోవడం ప్రారంభించింది. దెన్ ఇట్లాగ సాగిపోతే కనుక ఇప్పటికే దాదాపు 40 to 50% ఆఫ్ క్యాష్ ఫ్లో పోతుంది. డాలర్ నుంచి పోయి ఇటు రెగ్యులర్ కరెన్సీలోకి వచ్చింది. ఇది అమెరికాకి పెద్ద దెబ్బ. ఇప్పుడు యుద్ధం ప్రారంభమయ్యాకే కదా మళ్ళీ డాలర్ బలపడింది. ఇప్పుడు దానికి కావాల్సింది ఏంటంటే ఇరాన్ స్ట్రాంగ్గా ఉన్నంత వరకు గల్ఫ్ దేశాలు అమెరికాతో సాగుతాయి. ఆ భయం ఉంటుంది. ఇరాన్ గనక శాంతం బలహీనపడిపోతే గల్ఫ్ దేశాలు ఎవరి మాట వినవు, అమెరికా మాట కూడా వినవు. కాబట్టి అమెరికా ఇరాన్ని బ్రతకనివ్వాలనుకుంటుంది, స్ట్రాంగ్గా ఉండనివ్వాలనుకుంటుంది. హార్ముజ్ జలసంధిని మూసేయడం ఆపేసి అణ్వాయుధాలు నేను ఇవ్వను, వాడను అనే మొక్కని ఆల్రెడీ నేను చెప్పేసింది ఇరాన్. ఆ విషయంలో హార్ముజ్ జలసంధి జోలికి పోనంటే గనక అమెరికా సైలెంట్ అయిపోతుంది, యుద్ధం నుంచి విరమించుకుంటుంది. ఇది ఇరాన్ తెలివితో చేయాల్సిన ఆలోచన.